హలో అండి. ప్రాచ్య మల్టీ టాలెంట్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చాలా సంతోషమైన జీవితాన్ని నాకు అందించిన దానికి నా తల్లిదండ్రులకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఈ మధ్య సమాజంలో జరిగే కొన్ని సంఘటనల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, దాని గురించి మనం తెలుసుకుందాము. మెయిన్ టాపిక్ ఏంటంటే మానసిక స్థైర్యం. అంటే ఇది చిన్న ఓడ్లానే అనిపిస్తుంది, కానీ నేటి సమాజంలో చాలా అవసరం అండి. మన పిల్లలకి మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అనే విషయాన్ని మనము ఎలా నేర్పించాలి అనే విషయం గురించి, అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుద్ది, ఒకవేళ అది మనం నేర్చుకోకపోతే దాని పరిణామం ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాము. పిల్లలు విమర్శనైనా పొగడ్తనైనా సమానంగా తీసుకునే స్థితికి మనము తీసుకురావాలి. అది మెయిన్ వాళ్ళకి మనము నేర్పించాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత విద్యనిస్తాము. నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగపరంగా వాళ్ళని నిలదొక్కునే అంత స్థితికి తెస్తాము. నెక్స్ట్ వివాహము. ఇంతవరకు మన బాధ్యత. తర్వాత జీవితాన్ని చూడాల్సింది మొత్తం పిల్లలు మాత్రమేనండి. బయట సమాజంలో 3 వర్గాల మనుషులు ఉన్నారండి. ఫస్ట్ వర్గం వచ్చి మంచివారు, నెక్స్ట్ వర్గం చెడ్డవారు, మూడో వర్గం చాలా ముఖ్యమైన వర్గం అండి, మంచివారు అని ముసుగు వేసుకునే మానవ మృగాలు. వీళ్ళ నుంచి పిల్లల్ని జాగ్రత్త పరచాలి అంటే వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇదేనండి నా యొక్క ఉద్దేశము. ఇదే మెయిన్ కాన్సెప్ట్ కూడాను. విచిత్రమైన విషయం ఏమిటంటే, మంచివారితో చెడ్డవారితో మనకు పెద్ద సమస్య ఉండదండి. ఈ మూడో వర్గం అని చెప్పాను కదా, ఈ మూడో వర్గం వారితో మనం జాబ్ చేయాల్సి రావచ్చు. నెక్స్ట్ ఇరుగు పొరుగు వారు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళతో కూడా మనము జీవించాల్సి రావచ్చు, స్నేహం చేయాల్సి రావచ్చు. అంటే అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఈ మూడో వర్గం అనేది తెలుసుకునేంత జ్ఞానాన్ని మన పిల్లలకి ఇవ్వాలి. అలాగా వాళ్ళని జాగ్రత్త పరచాలి అని చెప్తున్నానండి. పిల్లలకి ఇవన్నీ అర్థం కాదు కదా, మరి మనం ఎలా నేర్పించాలి అని మీరు నన్ను అడగవచ్చు. అర్థం కాదండి. కాకపోతే వాళ్ళ వయసును బట్టి మనము స్టేజ్ వైజ్గా ఏ స్టేజ్కి ఏది నేర్పించాలి, ఎంతవరకు నేర్పించాలి అనే డిస్క్రిమినేషన్ అనేది మనం చేసుకోవాలండి. ఇదే చెప్తున్నాను. మనల్ని చనిపోమని చెప్పకుండానే చంపేసే మనుషులు ఉంటారండి. వాళ్ళే ఈ మూడవ వర్గం వాళ్ళు. అందువల్ల అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. తేజస్విని అనే ఒక అమ్మాయి, పాపం ఆమెకి 2 బాబులు. ఆ బాబు ఇద్దరికి అనారోగ్యం ఉంది. ఆమెకు కూడా ఒక డిసీజ్ ఉందండి. ఈ ముగ్గురికి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లల్ని చూసుకోలేక, ఆ పిల్లల్ని ఇరుగు పొరుగు వాళ్ళు అవమానిస్తూ ఉంటే, ఆమెను కూడా అవమానిస్తూ ఉంటే, ఎంత ప్రెజర్ తట్టుకోలేక ఇంట్లో భర్తకి చెప్తే అది పెద్ద విషయం ఏం కాదు కదా అని భర్త పట్టించుకోక, మానసిక స్థితి ఎక్కువైపోయి మెంటల్ టార్చర్ అయిపోయి ఆమె 2 పిల్లల్ని నరికి చంపి కిరాతకంగా, ఏ తల్లి బిడ్డల్ని అంత కిరాతకంగా చంపలేదండి, కానీ ఆమెకు అంత విరక్తి చెందేంత జీవితాన్ని పక్కన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే ఈ మూడో వర్గం వారు అయి ఉంటారు. అలా చేసి ఆమె పిల్లల్ని చంపి తను కూడా బతకకూడదు అని నిర్ణయించుకొని మేడ మీద నుంచి దూకి చనిపోయిందండి. చూడండి, ఈ స్టేజ్కి ఆమెను తేగలిగింది ఎవరు? ఇరుగు పొరుగు వారు. ఆమెది కూడా ఒక పొరపాటు ఉందండి. ఏంటంటే ఆమె మానసిక స్థైర్యాన్ని కోల్పోయింది. అదే చెప్పేది. ఆమె విద్య అనేది ఆమెకు ఉపయోగపడలేదు. ఆ స్టేజ్లో ఆమెకు కావాల్సింది మానసిక స్థితి బాగుండడం, అంటే మానసిక స్థైర్యం కావాలి. అది అందక ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయాయండి. పాపం తేజస్విని అండి,
ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళతో సెట్ కాలేదు అనుకున్నప్పుడు ఆ ప్లేస్ నుంచి మారిపోయి తన కోసం, తన పిల్లల కోసం, తన జీవితం కోసం బ్రతికి ఉంటే బాగుండేది. ఇరుగు పొరుగు వాళ్ళు ఏందండి, వాళ్ళ కోసం ఏందండి మనము ప్రాణాలు కోల్పోయేది. చాలా బాధాకరమైన విషయం అండి. ఇలా ఉంటుందండి సమాజం. ఇలా ఇలాంటి సమాజంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఘోరంగా ఉండొచ్చు. అలాంటి సమాజంలోకి మన పిల్లల్ని పంపుతున్నాము అంటే, మన పిల్లల్ని ఎంత ధైర్యంగా తయారు చేయాలో అనేది మనమే ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో 90% ఆత్మహత్యలు సమాజం గురించే జరుగుతున్నట్లు అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రస్తుతం జరిగే సంఘటనలన్నీ ఆ విధంగానే ఉన్నాయి. ప్రతి ఆత్మహత్య సమాజానికి లింక్ అయ్యే విధంగా అనిపిస్తుంది. మనం బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. మనల్ని ఎదిగితే తొక్కేయాలని చూసేవాళ్ళు ఉంటారు. మనము ఏదైనా ఒక విషయం మన గురించి చెడుగా అని వింటే అది ఎంతవరకు నిజమా కాదా అని తెలుసుకోకుండా మనల్ని నిందల పాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి మనుషులతో మనం ఎలా మెలగాలి అనే విషయాన్ని మన పిల్లలకి మనము నేర్పించాలి. మన పిల్లలకి మంచి మార్కులు రాలేదని వాళ్ళని ఎప్పుడూ పరచకూడదండి. ఎందుకంటే వాళ్ళు మార్కుల్లో రాణించకపోయినా క్రీడా రంగంలో రాణించవచ్చు. వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక దాంట్లో వాళ్ళు రాణిస్తారు. వాళ్ళని మనం తక్కువగా ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే ఇది కూడా ఒక స్ట్రగుల్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి మెంటల్ కండిషన్లో డిప్రెషన్కి వెళ్ళే అంత స్టేజ్ రావచ్చు. మన పిల్లలండి వాళ్ళు. మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న పిల్లలు. అలాంటి పిల్లల్ని మనం మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి నిదానంగా చెప్పి మనము వాళ్ళ హ్యాపీనెస్కి కారణం కావాలి. వాళ్ళ బాధకి మనం కారణం కాకూడదండి. ఫైనల్గా ఒక విషయం చెప్తున్నానండి. మన పిల్లలకి మనము విమర్శను కూడా పొగడ్తలాగా తీసుకునేంత స్థితికి మనము పిల్లల్ని తీసుకురావాలి. నిజమేనండి, విమర్శని కూడా మనకి పొగడ్తలాగే అనిపించేంత స్థితికి వాళ్ళు రావాలి. అప్పుడే ప్రతి విషయాన్ని వాళ్ళు పాజిటివ్ వేలో తీసుకోగలుగుతారు. చెప్తున్నాను చూడండి, విద్యతో పాటు మానసిక స్థైర్యం ఉంటేనే పిల్లలు దేన్నైనా జయించగలరు. జీవితాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు. ఈ ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు. మీ సాయి రమ్య.